తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ వచ్చి స్టమక్ పెయిన్స్ వస్తున్నాయి సార్. నైట్ టైం బాగా లేడీస్కి బాగా అంటే మంత్లీ వచ్చే వాటిలోకైనా కానీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి బాగా. సార్స్కి చెప్పాము. ఇంకా నిన్న నైట్ కూడా నాకు హెల్త్ బాగోకపోతే తీసుకెళ్ళారు సార్ దగ్గర నుండి తీసుకెళ్ళి చూపించుకొని తీసుకొచ్చారు. చెప్పారు సార్ ఫుడ్ బాగోట్లేదు అని చెప్పేసి వన్ టైం మార్పించేద్దామని చెప్పేసి వెళ్ళారు. పీడీ మేడం కూడా వస్తారు మాట్లాడతారు దాని గురించి అని చెప్పేసి వెళ్ళారు సార్. అంటే ఇప్పుడు వంటలో ప్రాబ్లమా ఫుడ్లో ప్రాబ్లమా? రైస్ ఒకటనో కర్రీస్ అవి బాగోట్లేదు సార్. మసాలా ఎక్కువ తగలటమో లేదా పచ్చి పచ్చిగా ఉండటమో. నిర్వాహకులకు చెప్పారమ్మా ఇట్లా బాగలేదు చెప్పారు బాలనాయుడు గారికి లెటర్ కూడా రాశారు. ఏడిఎం సార్ చెప్పారు 2 times. తర్వాత మొన్న లెటర్ కూడా రాస్తే అది పీడీ మేడంకి పంపించారంట. ఇంకా అది వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదని చెప్పారు. మరి ఇవాళ కూడా జరిగింది. ఈరోజు మార్నింగ్ టిఫిన్ అన్న చేశారా మీరు? బయట నుంచి ఫుడ్ తెప్పించుకుంది. మధ్యాహ్నం ఫుడ్ భోజనం చేయలేదు. ఎంతమంది ఉంటారమ్మా మీరు మొత్తం? 30 members. బాయ్స్ 30 members ఉన్నారు. గర్ల్స్ 60 members. మేడంతో మాట్లాడినాక మాకు న్యాయం దొరకాలి. బయలుదేరారా మేడం గారు? మీకు ఇంటిమేషన్ మేడం మాట్లాడినాక ఒకవేళ రాకపోతే వస్తారని గ్యారెంటీ ఉందా? మీ మేడం గారి పేరేంటమ్మా? మీ మేడం గారి పేరేంటి? న్యాయం ఏం కావాలి ఇప్పుడు? ఫుడ్ అనేది బాగుండాలి, వాళ్ళకి తీసేయాలి. ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? ఫుడ్ కర్రీస్ అవి బాగుండట్లేదు. మేము చెప్పాం బాగుండట్లేదు అంటే సార్కి చెప్పుకుంటామంటే సార్ కాకపోతే ఇంక పై వాళ్ళకి చెప్పుకున్నా నేను ఇట్లానే అని చెప్పారండి. ఇవాళ అసలు పొద్దున్న నుంచి మీరు ఇప్పుడు దాకా భోజనం చేయడానికి కారణం ఏంటి అసలు? పొద్దున్న మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తే దాంట్లో పురుగు వచ్చింది. ఇంకా అట్లా అని మేము సార్కి చెప్పుకున్నాం. వస్తే పీడీ మేడం వస్తారని చెప్పారు. అందుకని మీరు ఇప్పుడు భోజనం చేయలేదు. మేడం వస్తారని చూస్తున్నాం. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారమ్మా? ఇది 3rd month. ఇప్పటికి ఇట్లాగా మీకు ఎన్నిసార్లు అనిపించింది? మేము చాలా సార్లు చెప్పాం, లెటర్ కూడా రాసి ఇచ్చాము. ఇంకా సార్ వచ్చారు ఇవాళ. అవును, మీరు లెటర్ రాశారా? ఇవాళ కూడా అవును. పీడీ మేడం అదే ఎవరు వచ్చారంట? వచ్చి ఏం చెప్తారు? రోజు వస్తారు కదా, వచ్చిన రోజు ఏం చేస్తారు అంటే దేవరం వదిలేసి మిగతాది మాట్లాడుతూ ఉంటారు. ఫుడ్ మటుకు అసలు మెయిన్ ప్రాబ్లం అదే కదా. మరి ఆ విషయం తప్పితే మిగతా మొత్తం చూస్తుంటా సార్. సార్ శివప్రసాద్ రెడ్డి 1-4 సార్లు అడిగినా కూడా అసలు మారను. నేను చూస్తా మెస్ మధ్యాహ్నం అంటే ఏమన్నాడు మధ్యాహ్నం? చెప్పురా భయం మామూలుగా మారవట్లేదు. ఉంటే ఉండండి లేకపోతే దింకెళ్ళండి అన్న. ఎవరు? జేడిఎం సార్. శివప్రసాద్ రెడ్డి. మీరు ఏ ఊరు నుంచి మామూలుగా వచ్చి ఇక్కడ? విజయవాడ దగ్గర. ఎన్ని రోజుల కోర్సు ఉంది? ఇంకా అలా అవుతుందా? లేడీస్ 30 members.